హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. రీస్టోర్ పాయింట్ జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశా. ప్రజెంట్ ప్రైమ్లో తెలుగులో రెంట్కి అవైలబుల్గా ఉంది, బట్ కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీగా చూడొచ్చు. నేను ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ, అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగుంది గైస్. మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి రివ్యూస్ ఇవ్వడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ సినిమాలో మన ఫ్యూచర్ని చూపిస్తారు. మన ఫ్యూచర్లో ఒక టెక్నాలజీ వస్తుంది. అదేంటంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించే టెక్నాలజీ. ఈ టెక్నాలజీని కనిపెట్టిన సైంటిస్ట్ని ఎవరో చంపేస్తారు. ఆ కేసుని ఎమ్మా అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ సైంటిస్ట్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అండ్ ఆ టెక్నాలజీని యూస్ చేసి ఆ సైంటిస్ట్ని బ్రతికించొచ్చా అనేది ఈ సింపుల్గా ఈ మూవీ ప్లాట్. నాకైతే ఈ మూవీ ప్లాట్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది గైస్. విజువల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మనల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇఫ్ మీకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ మూవీ మీకోసమే. బట్ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ జస్ట్ 2 ఉన్నాయి, అవి కూడా జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటాయి అంతే. సినిమా మొత్తం చాలా వరకు క్యారెక్టర్స్ ట్రావెల్ అండ్ వాళ్ళ కన్వర్జేషన్స్ మధ్యలోనే ఉంటుంది. సినిమా జరుగుతూ ఉంటుంది కానీ ఎమోషనల్గా నేనైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. కాన్సెప్ట్ బాగుంది కానీ ఆ కాన్సెప్ట్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. విజువల్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. బీజిఎం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్గా ప్రెజెంట్ ఏ మూవీ చూడాలని ఆలోచిస్తుంటే జస్ట్ ఈ మూవీ కాన్సెప్ట్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 60%. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది మన రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.